గౌరవ సభ్యులు ఎడమ బుజ్జు. ధన్యవాదాలు సార్. మరి బీద వాళ్ళకి మరి వెనుకబడిన నియోజకవర్గం మేము 2-3 సార్లు కొంత అవకాశం ఇవ్వాలి సార్. ఎందుకంటే మా ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడింది. ఒకటే నిమిషంలో ఒక 3-4 సమస్యలు చెప్తా. ముఖ్యంగా ఖానాపూర్ దీర్ఘకాలికంగా అక్కడ చాలా రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటారు. గత ముఖ్యమంత్రి కూడా తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు, కానీ చేయలేకపోయారు సార్. కాబట్టి రెవెన్యూ డివిజన్ ఖానాపూర్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రంగాయపేటని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా విద్యాపరంగా మరి ఖానాపూర్ కేంద్రంలో డిగ్రీ కళాశాలని ఏర్పాటు చేయాలని దీర్ఘకాలిక సమస్య ఉంది. ఆ ప్రాంతంలో దస్తూర్బాద్ కావచ్చు, కడెం కావచ్చు, పెంబి కావచ్చు, ఆ మండలాలకు సంబంధించిన విద్యార్థులు చాలా దూర ప్రాంతానికి పోయి చదవాల్సిన పరిస్థితి ఉంది సార్. కాబట్టి కంపల్సరీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్లకు సంబంధించి సార్ మరి గుడిహత్నూరు నుంచి మొదలుకుంటే మంచిర్యాల వరకు మరి పోర్వే రోడ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కడెం బ్రిడ్జ్ సార్ మరి గతంలో కట్టారు, మరి అసంపూర్తిగా కడెం బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అలాగే ఉంది. కడెం బ్రిడ్జ్ని పూర్తి చేయాలి. అదేవిధంగా పోయినసారి పసుపుల బ్రిడ్జ్ కట్టారు సార్, మరి చిన్న వర్షాలకి బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఇమీడియట్లీ పసుపుల బ్రిడ్జ్ను మరి యథవిధిగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్ల విషయంలో వచ్చేస్తే అల్లంపల్లి రోడ్, వాయిపేట రోడ్, అదేవిధంగా అంకెన్ రాయదేర్ రోడ్ సార్, ఈ రోడ్లు అతి ముఖ్యమైనవి సార్. మరి చాలా గ్రామాలకి లింక్ రోడ్గా ఏర్పడిన ఈ ముఖ్యమైన రోడ్లని రోడ్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నా సార్. అదేవిధంగా మా ప్రాంతంలో సార్ ఇంకోటి అతి ముఖ్యమైన సమస్య బిఎడ్ కళాశాల సార్. మరి డిఎడ్ కళాశాల మరి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు, మరి దాన్ని రద్దు చేశారు. నేను నిన్న కూడా గుర్తు చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తారని మరి మా ఇంకొక అంశం సార్, ముఖ్యమైన అంశం మరి 370 గురించి మీరు నిన్న కూడా చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 317 అంటే సంగారెడ్డి హైదరాబాద్కు ఒక కోరియర్గా తీసుకొని మరి వీళ్ళకి ప్రత్యేకమైన చేసుకుంటూ మిగతా రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 370 తోటి చాలామంది పోలీసులే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు చాలా రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి 370 ఇమీడియట్లీ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా 46 సార్, పొద్దున్న లేస్తే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యా అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు, మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం. మరి ఆ జీవో దేనికోసం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్. 46 జీవోని తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా ప్రాంతానికైతే ప్రత్యేకించి, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గం అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం సార్. తప్పకుండా ఆనాడు కేటీఆర్ మిత్రుడు పదే చెప్తూ పోయారు జాన్సన్ నాయక్, నేను తప్పకుండా సిరిసిల్ల మాపై ఈ ప్రాంతాన్ని చేస్తానని ఆ రోజు ప్రచారం చేయడం అనేది జరిగింది సార్. మేము కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా సిరిసిల్ల కంటే ధీటుగా మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది సార్. కాబట్టి సిరిసిల్ల కంటే ధీటుగా ఖానాపూర్ నియోజకవర్గం అంత డెవలప్మెంట్ కావాలి, ఆ రకంగా మా ప్రాంతానికి నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం సార్. సిరిసిల్ల అభివృద్ధి కానీ కాదు, తప్పకుండా గౌరవ సభ్యుడు చెప్పినట్టు వారు చెప్పిన సమావేశాలను కూడా సంబంధిత శాఖలు పంపించి అన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం సార్. అది రెవెన్యూ డివిజన్ ఆఫీస్ అనేది పాలసీ మ్యాటర్గా సీఎం గారు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు ప్రేమ్ సాగర్ గారు. అధ్యక్ష, ఏదైతే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మా హాజీపూర్ మండలం నుంచి 12 గ్రామాలు, లక్ష్మీపేట గ్రామాల నుంచి లక్ష్మీపేట మండలం నుంచి 3 గ్రామాలు, 15 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వాళ్ళు రైతు కూలీలు అయిపోయారు. మాకు ఒక సుక్క నీళ్ళు రాలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరిగితే అప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు. దాని ద్వారా కూడా 2 టీఎంసీల కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఇక పైకి పోతే దండపల్లికి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు మన కడెం ప్రాజెక్టు టేలెండ్ మాకు సుక్క నీళ్ళు రావు. ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిండ్రు. మొత్తం మా నియోజకవర్గం మిగిలిన 60 ఎకరాలు మిగిలినాయి. ఇంకో 2 లిఫ్ట్లు అడిగినాము, వాటికి కొంచెం తొందర చేస్తే అదొకటి, 2 లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులం ఏమంటే మళ్ళా కాళేశ్వరం ద్వారా కూడా హైయెస్ట్ బాధితులమే. కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు. ఎల్లంపల్లి ద్వారా ముంపు ప్రాంతాల్లో మంచిర్యాల పట్టణం మునిగిపోయినంత ఎవరు మునిగిపోలే. వర్షాకాలం అంతే మొగులు దిక్కు చూసి అవుతుంది, ఆకాశం దిక్కు చూసి ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోద్ది అనే పరిస్థితి ఉన్నది. 2022లో దాదాపు 60% పట్టణం మంచినీళ్ళు ఉన్నది. దాదాపు 2 రోజులు 3 రోజులు మంచినీళ్ళు ఉన్నది. ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు. అసలు వర్షాకాలం వస్తే
మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మునుగుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు పంపితే మునిగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఇరిగేషన్ శాఖ వారు శాంక్షన్ చేయాలని, అదేవిధంగా మా ఆర్ఎండ్బి మాత్రులు ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా చెప్తున్నాం. మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఆ ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, గడిచిన 30 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మాకు మంచిర్యాలకు మున్సిపాలిటీకి 1995లో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది, 2001 సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది. కానీ ఇవాళ ఆ మంచిర్యాల మున్సిపాలిటీని తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ నుంచి ఒకటో రెండో మున్సిపాలిటీకి తీసుకొచ్చింది కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి. ఇంకొకటి సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు. అన్నీ మా మంచిర్యాల నియోజకవర్గం అంతా ముంపులు లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు. శ్రీరాంపూర్ డివిజన్లో నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓసీల బాధితులే, ఓసీలు మొత్తం 2 ఊళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ ఆర్ఆర్ ప్యాకేజీ కానీ ముప్పు బాధితులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు. ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది, ఎవరు లెటర్లు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు గడిచిన 10 సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి, ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోకల్ అని చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ లూజర్స్కి ఇవ్వాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ ప్యాకేజీలకు న్యాయం చేయాలి. ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను, ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గు ఇచ్చే దాంట్లో 24% మా శ్రీరాంపూర్ డివిజన్ మంచిర్యాల నియోజకవర్గం నుంచి బొగ్గు వస్తుంది. కానీ మాకు బొగ్గు తప్ప ఇంకేం మిగలేదు, దుమ్ము తప్ప ఇంకేం మిగలే. మా పైసలను తీసుకుని ఎక్కడెక్కడో పెట్టుకున్నారు మొత్తం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే 2-3 సంవత్సరాలు మొత్తం మా డబ్బులు మాకు ఇస్తే తప్పితే మా మున్సిపాలిటీలు కానీ మా బాగుపడది. ఖచ్చితంగా చెప్తున్నాం, అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు. మా నీళ్ళు మాకు కావాలి, మా నీళ్ళు మాకు రావాల్సిందే. ఖచ్చితంగా మమ్మల్ని ముంచేసి రోడ్ల మీద వారేసిండ్రు. ఈ పక్క 2 దిక్కుల ముంచేసిండ్రు, మాకు ఇటు ఎల్లంపల్లి ముంచారు, కాళేశ్వరం ముంచిండ్రు, నీళ్ళే కూడా చేసారు. కడెంకి టేలెండ్ వాళ్ళ కిందికి ఈ రకంగా ఒకప్పుడు మంచి సస్యశ్యామలంగా పుష్టిగా ఉన్న పట్టణాన్ని మొత్తం మంచిర్యాల నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి 30 సంవత్సరాల సర్వనాశనం చేసింది. కాబట్టి సింగరేణి మాత్రులు అదేవిధంగా ఆర్ఎండ్బి మాత్రులు ఇరిగేషన్ మాత్రులు లేరు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, ఖచ్చితంగా రావాల్సింది మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుండా ప్రసక్తి లేదు. ఇవాళ అందరూ సభలో చెప్తున్నాం, మాకు నీళ్లు రాకుండా ఎల్లంపల్లి నుంచి ఒక సుక్క నీళ్ళు కూడా బయటకు కొనిచ్చే ప్రసక్తే లేదు. మినిస్టర్ గారు అదేవిధంగా ఒక్క నిమిషం అధ్యక్ష. ఇంకొకటి శ్మశానం. ఇక అందరం మాట్లాడుతున్నాం చాలామంది శ్మశానాల గురించి. మా 2 పట్టణాలు, మంచిర్యాల పట్టణం 1,30,000 జనాభా, నస్పూర్ పట్టణం దాదాపు 95,000 జనాభా. ఒక్క శ్మశానం లేదు. ఇంతవరకు మరి 75 సంవత్సరాల శ్మశానమే లేదు మా కాడ. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక 3 శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడతాం. అదేవిధంగా ముఖ్యమంత్రి వారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాం, ఆర్ఎండ్బి మాత్రం అందరూ చూసుకుని శ్మశానాలు మొత్తం 2 లక్షల జనాభాకు శ్మశానం లేదు, ఒక్క శ్మశానం కూడా లేదు. లాస్ట్ గోదావరి తీసుకుపోయి తగలబెడితే వర్షం అయితే ఏమో తెలియని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇవి కూడా చేసి మా మంచిర్యాల మున్సిపాలిటీ నెంబర్ 1 మళ్ళీ వచ్చేటట్టు ఏ రకమైన చర్యలు చేయాలని కోరుకుంటూ సెలవు. గౌరవ సభ్యుడు సీనియర్ సభ్యులు ప్రేమ్ సాగర్ చెప్పినట్టు సార్ అన్నీ నోట్ చేసుకున్నాం. ఇరిగేషన్ సంబంధించి కూడా సంబంధిత మంత్రికి పంపించడం జరుగుతుంది. సింగరేణి శాఖ మంత్రులు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా వారు చెప్పిన విధంగా 2 మున్సిపాలిటీలలో వైకుంఠ ధామాలు లేవు కాబట్టి అక్కడ మినరల్ ఫండ్, సింగరేణి మినరల్ ఫండ్కి వెళ్ళి ఆ కాన్సెన్స్ కేటాయించి ఆ సమస్య పరిష్కరించే విధంగా ఆ శాఖకు మంత్రి గారు కూడా పంపించడం నోట్ చేసుకున్నాం. ఇంకా కూడా మిగిలిపోయిన సమస్యల మీద కాంప్రమైజ్ లేదు. ఇంకటే వాళ్ళ అక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు, వాళ్ళ పొల్యూషన్ అంతా వాళ్ళ మీదకే పోతుంది, ఫండ్స్ ఏమో బయటికి పోతున్నాయి. కాబట్టి మరి తప్పకుండా నోట్ చేసుకున్నాం సార్. తప్పకుండా మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి అన్ని విధాలుగా సహకరిస్తాం సార్.